హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఆర్ఎస్ ఇన్ఫ్రా. ఈ రోజు మీకోసం ఇంకొక కొత్త ఇల్లు, మీకు నచ్చే ఇల్లు తీసుకొచ్చాము. ఇది సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ 150 స్క్వేర్ యార్డ్ పక్కా వాస్తులో కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు. ఇంకా లేట్ ఎందుకు, ఇల్లు చూసేద్దాం రండి. ఈ హౌస్ డైమెన్షన్ వచ్చేసి 30/45, 30 వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండ్ 45 వచ్చేసి సౌత్. సో దాని వల్ల మీకు ఎలివేషన్ కూడా చాలా పెద్దగా, నీట్ గా, క్లాసీగా కనబడుతుంది. మీరు చూస్తుంది పార్కింగ్ ఏరియా. ఇంకా మీరు టైల్స్ కూడా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి. మెయిన్ ఎంట్రన్స్ నుంచి హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. మీకు ఎదురుగా వాల్ మీద టీవీ యూనిట్ కన్స్ట్రక్షన్ చేస్తారు. మీకు నచ్చిన డిజైన్ కావాలంటే ఇప్పుడు తీసుకుంటే మీకు నచ్చిన డిజైన్ కూడా చేస్తారు. మీరు లెఫ్ట్ సైడ్ చూస్తుంది స్పేషియస్ డైనింగ్ ఏరియా అండ్ ముందుకు వెళ్తే ఓపెన్ కిచెన్ ఇచ్చారు మీకు లెఫ్ట్ సైడ్. ఇక్కడ డబల్ డోర్ ఎందుకుందంటే మీకు ఫ్యూచర్ లో పూజ రూమ్ కావాలంటే పూజ రూమ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. లేదు మాకు పూజ రూమ్ వద్దు, మేము సపరేట్ చేసుకుంటే మాకు డోర్ కావాలంటే డోర్ లాగానే ఇచ్చేస్తారు. మీరు ఇప్పుడు చూస్తుంది మెయిన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. మంచి స్పేషియస్ ఇచ్చారు, అలానే ఎక్కువ షెల్ఫ్లు ఇచ్చారు. మీకు కావాల్సిన స్టోరేజ్ అంతా మంచి సెటప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా చూద్దాము. ఇది కూడా వితౌట్ అటాచ్డ్ వాష్రూమ్ గానీ మంచి స్పేషియస్ ఉంది, అలానే ఎక్కువ షెల్ఫ్లు ఇచ్చారు. మీరు పైన చూసుకున్నట్టయితే మీకు పెద్ద స్టోరేజ్ యూనిట్ ఇచ్చారు. మీకు కావాల్సిన అవసరం లేని సామాన్లైనా పైన స్టోర్ చేసుకోవచ్చు. అలానే మీరు ఇప్పుడు చూస్తుంది కామన్ వాష్ ఏరియా. గెస్ట్ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే. మీరు పైకి వెళ్తే ఇంకా క్లారిటీగా ఇంకో పెద్ద ఇల్లు ఉంటుంది. మీరు చూస్తున్నట్టయితే సైడ్ వాక్ వే అండి, మంచి స్పేషియస్ గా ఉంది. సో దట్ మీకు మంచి వెంటిలేషన్ అండ్ ఎయిర్ సర్క్యులేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నాం. మెట్లు కూడా మంచి పెద్దగా ఇచ్చారండి, పెద్ద పెద్ద సామాన్లు కూడా ఈజీగా తిరుగుతాయి, బీరువాలు అట్లాంటివి. సో ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న పోర్షన్ చూస్తున్నాము. పైన పార్కింగ్ ఏరియా లేకపోవడంతో హాల్ ఇంకా స్పేషియస్ గా వచ్చింది. మీరు ముందుకెళ్తే అక్కడ టీవీ యూనిట్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ చూసుకుంటే డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా వచ్చింది. అలానే కిచెన్ కూడా మీకు చాలా పెద్దగా వచ్చింది చూడండి. మీరు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు వాష్ ఏరియా అని ఇచ్చారు. అది మీరు బాల్కనీగా, వాషింగ్ మిషన్ అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ సేమ్ కింద ఉన్నట్టే అటాచ్డ్ వాష్రూమ్తో వచ్చింది. సేమ్ అండి, మంచిగా ఇచ్చారు, ఎక్కువ షెల్ఫ్లు ఇచ్చారు. సో దట్ మీకు స్టోరేజ్ యూనిట్లో ఎటువంటి ప్రాబ్లం రాదు. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాము. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సేమ్ కింద ఉన్నట్టే ఉంటుంది, మంచి ఎక్కువ షెల్ఫ్స్తో, ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు మంచిగా అరేంజ్ చేసుకోవచ్చు ఏం కావాలన్నా. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఎదురుగా మీకు కామన్ టాయిలెట్ కనబడుతుంది. జస్ట్ కిందలానే పైన కూడా ఒక సైడ్ వాక్వే సైడ్, బాల్కనీ సైడ్ మీకు ఎక్స్ట్రా వాష్రూమ్ అన్నది ఇచ్చారు. గెస్ట్ అలా ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళ కోసం బాగుంటుంది, థర్డ్ వాష్రూమ్ లాగా. సో మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉంటుంది. మనం ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి బాల్కనీ నుంచి చుట్టూ వ్యూ చూద్దాము. కాలనీ కూడా ఫుల్లీ ఆక్యుపైడ్, మీరు ఎటువంటి ఇబ్బంది పడదు. ఇదేదో ఊరవతలు ఉందని. ఇది సుష్మా థియేటర్, హైత్ నగర్ దగ్గర ఉన్న సుష్మా థియేటర్ నుంచి కేవలం 10 నిమిషాల డిస్టెన్స్. ఇంకా ఫైనల్లీ దీని ప్రైస్ విషయానికి వస్తే 1,50,00,000 ప్యూర్లీ వర్తీ అండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, ఖచ్చితంగా నెగోషియబుల్. మీరు లోన్ గురించి ఎటువంటి ఇబ్బంది పడదు. లోన్ కి సంబంధించిన అన్ని విషయాలు బిల్డరే దగ్గర నుండి చూసుకుంటారు, లేదా మేమున్నాం. మీకు ఇంకా మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయాలి. ఇంకా మరిన్ని మంచి ఇల్లు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ఎస్ ఇన్ఫ్రా.